తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హైదరాబాద్లో ఓ కోవిడ్ కేసు బయటపడింది. కుకట్పల్లికి చెందిన ఓ డాక్టర్కు పాజిటివ్ వచ్చింది. ఇంట్లోనే చికిత్స తీసుకున్న ఆయన ప్రస్తుతం కోలుకున్నారు. ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ వల్ల దేశంలో అక్కడక్కడ కేసులు నమోదవుతున్నాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు డాక్టర్లు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏపీలోని వైజాగ్, కడపలో 2 కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్న నంద్యాల జిల్లా చాగలమరికి చెందిన ఓ వృద్ధురాలు తీవ్ర జ్వరంతో కడపలోని రిమ్స్లో చేరింది. తీవ్ర జ్వరం ఉండడంతో అనుమానంతో ఆమెకు కోవిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. 2 రోజుల క్రితం విశాఖపట్నంలో మహిళ చలి జ్వరం, తీవ్రమైన దగ్గుతో ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన డాక్టర్లు ఆమెకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి హోమ్ ఐసోలేషన్లో ఉంచారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో 35 కేసులు నమోదయ్యాయి. 20 రోజుల నుంచి కేసుల సంఖ్య మరింత పెరిగినట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక్క బెంగళూరులోనే 32 కేసులు రికార్డయ్యాయి. దీంతో గర్భిణీలు, పిల్లలు బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ వాడాలని సూచించింది అక్కడి ప్రభుత్వం. ఎక్కువగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. బెంగళూరులో 2 రోజుల క్రితం జరిపిన ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లో ఓ చిన్నారికి కరోనా సోకింది. ప్రస్తుతం కేసులు పెరుగుతున్నా దాని తీవ్రత తక్కువగా ఉందన్నారు డాక్టర్లు. సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో కరోనా పెరుగుతోందని, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్రం టెస్టులు చేయట్లేదని ఆరోపించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.